హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హీమ. తమ్నైల్ చూస్తే అర్థమైపోతుంది కదా, మరి ఎవరు ఎలిమినేషన్ అనుకుంటున్నారు? ఈ విషయం తెలుసుకునే ముందు ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు అండ్ ఎవరెవరు ఓటింగ్ ఎలా ఉందో చూద్దాం. నేను అన్అఫీషియల్గా జరిగిన పోలింగ్స్ కూడా మీకు అటాచ్ చేస్తాను. దానికంటే ముందు శివాజీ గారి బజ్ ప్రోమో ఎంతమంది చూశారు? మీకు నచ్చిందా? నచ్చుంటే నాకు ఒక కామెంట్ చేసేయండి. పోలింగ్ ప్రకారం టాప్ గా తనూజ గారు ఉన్నారండి. అండ్ తనూజ గారు ఎలిమినేషన్ లో ఉన్నా కానీ ఓటింగ్ లో చూస్తే తనే టాపర్ గా ఉన్నారు. తను కంటెంట్ ఏమిచ్చిందబ్బా ఎలిమినేట్ అవ్వకుండా ఓటింగ్ లో టాప్ గా ఉండడానికి అనుకుంటున్నారా? తను సీరియల్స్ తో చాలా మంది ఆడవాళ్ళకి దగ్గరైంది కదా, సో అది వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చు. తన ఫ్యాన్ బేస్ మాత్రమే తనకు ఓట్ చేసినా తన హైయెస్ట్ గా ఉండొచ్చు. మొత్తానికి తనుజ గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే లేదండి. అండ్ సెకండ్ టాపర్ గా ఇమాన్యుయల్ గారు ఉన్నారు. తన ఫన్, ఫైర్ అండ్ తన కాంబినేషన్ విత్ సంజన వల్ల అయ్యుండొచ్చు. తను వచ్చి సెకండ్ సేఫ్ పొజిషన్ లో ఉన్నారు. థర్డ్ పొజిషన్ లో సంజన గారు ఉన్నారు. అండ్ సంజన గారు కంటెంట్ క్రియేటర్ గా మారిపోయారు. తను ఇచ్చిన కంటెంట్ వల్ల 3 days హాట్ టాపిక్ గా ఉన్నారు. తన గుడ్డు పోయింది వచ్చి హైలైట్ అన్నమాట. అంటే తను ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది అని అనుకోలేదు, బట్ ఒక్క గుడ్డు తీసి సైలెంట్ గా ఇన్నసెంట్ గా కూర్చునేసి ఒక ఎపిసోడ్ ఫుల్ గా తన గురించే మాట్లాడుకునేలా చేశారు. అండ్ తను వచ్చి సేఫ్ పొజిషన్ లో ఉన్నారండి. తను ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ అయితే మోస్ట్లీ లేదు. ఈ వీక్ మాత్రం సేవ్ అయ్యారంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ కూడా సేవ్ అయిపోతారు. సో అంటే ఆల్రెడీ తను కెప్టెన్ కాబట్టి నెక్స్ట్ వీక్ సేవ్ అయిపోతారు. సుమన్ శెట్టి గారు 4th పొజిషన్ లో ఉండారు. అండ్ సుమన్ శెట్టి గారు హౌస్ లో నేను ప్రెసెంట్ అని లైక్ అటెండెన్స్ వేసుకుంటున్నారు తప్ప తనేం కంటెంట్ క్రియేట్ చేయట్లేదు, ఫన్ ఇవ్వట్లేదు, అందరితో కలవట్లేదు. మోస్ట్లీ తను ఇన్నసెంట్ గా ఉండటం వల్ల అందరూ సింపతి వల్ల ఓట్స్ కూడా వేసుండే ఛాన్సెస్ ఉన్నాయి. 5th పొజిషన్ లో అయితే రాము రాథోడ్ గారు ఉన్నారు. తను యాక్చువల్ గా ఏమి ఆడకపోయినా అండ్ ఫస్ట్ లో కొంచెం నెగిటివిటీ అంటే ఆ రైస్ కామనర్స్ తో పంచుకోకపోవటం వల్ల తను కొంచెం నెగిటివ్ గా అయినా తను ఫ్రైడే రోజు ఆడిన టాస్క్ లో మాత్రం హైలైట్ అండి. సృష్టి గారి కోసం తను తానే కూడా ఆడుకుంటారో లేదో తెలియదు కానీ రాము రాథోడ్ లాస్ట్ వరకు బాగా ట్రై చేశారు. సో అది బాగా క్లిక్ అయింది. అప్పటి వరకు తన గ్రాఫ్ తక్కువగా ఉన్న ఒక ఫ్రైడే రోజు మాత్రమే బాగా గ్రాఫ్ పెరిగింది. అండ్ తన పోలింగ్ వచ్చి 5th పొజిషన్కి వచ్చింది. ఇమాన్ పవన్ ఈయన వచ్చి కామనర్స్ లో ఒకే ఒక నామినేషన్, బట్ ఇతని బిహేవియర్ వచ్చి చాలా బాగుంది. మంది కామనర్స్ రూడ్ గా బిహేవ్ చేస్తున్నారు, బట్ డిమాన్ పవన్ పేరుకే డిమాన్ కానీ చాలా మంచి వారిలాగా బిహేవ్ చేస్తున్నారు. అండ్ తన ఆట కూడా చాలా బాగా ఉంది. తన మాట తీరు అన్ని చాలా మందికి నచ్చుతున్నాయి. సో అతను సేఫ్ జోన్ లోనే ఉన్నారు. 7th పొజిషన్ లో రీతు చౌదరి. తను ఎందుకు వచ్చిందో అసలు చాలా మందికి అర్థం అవ్వలేదు. తన కంటెంట్ క్రియేట్ చేయట్లేదు. ఆ టాస్క్ లో కింద పడిపోవడం, తనకి దెబ్బ తగలడం, తనుజ గారి మీద ఫైర్ అవ్వడం తప్ప తను ఇచ్చిన కంటెంట్ ఏమీ లేదు. సో తను 7th పొజిషన్ లో ఉంది. ఇంకా సృష్టి వర్మ, తను డాన్స్ లో చూపించే ఫైర్ బిగ్ బాస్ లో చూపించట్లేదు అనుకుంటా. తను అయితే రిస్క్ జోన్ లో ఉందండి. తను ఏం ఆడుతుంది తను అసలు కనిపించనే లేదు. తను కూడా ఆల్మోస్ట్ సుమన్ శెట్టి గారి లాగే ఉంది. కానీ ఆ గుడ్డు పోయినప్పుడు సంబంధం లేకుండా ఏడవడం, అరవడం అండ్ తను కొంచెం సంజన గారితో రూడ్ గా మాట్లాడడం తప్పితే తను ఇచ్చిన కంటెంట్ ఏమీ లేదు. అండ్ అది కూడా ఏదో నామకే వాస్తే ఇచ్చినట్టే ఉంది. కమింగ్ టు ఫ్లోరా సైని, తను వచ్చి 9th పొజిషన్ లో ఉన్నారు. తను రిస్క్ జోన్ లోనే ఉన్నారు. తనైతే అసలు కంటెంటే క్రియేట్ చేయలేదు అండ్ కంటెంట్ ఇవ్వలేదు. ఇన్నసెంట్ గా సైలెంట్ గా సుమన్ గారు, సృష్టి వర్మ అండ్ ఫ్లోరా సైని కామ్ గా ఉన్నారు. కానీ ఫ్లోరా సైని అస్సలు దేంట్లోనూ ఇన్వాల్వ్ అవుతున్నట్టు అనిపించట్లేదు. తనైతే అన్నిట్లో కంటే లీస్ట్ గా ఉంది, రిస్క్ జోన్ లో ఉంది. సృష్టి వర్మ అండ్ ఫ్లోరా సైని రిస్క్ జోన్ లో ఉన్నారు. బట్ ఫ్లోరా సైని గారికి అండ్ సంజన గారికి మధ్యలో ఉన్న కాన్ఫ్లిక్ట్స్ ఇండైరెక్ట్ గా ఫ్లోరా సైని గారికి ఫేవరబుల్ గా ఉన్నాయి. సంజన గారు, సైని గారు ఇద్దరు కలిస్తే కాన్ఫ్లిక్ట్స్ పెరుగుతాయి, కంటెంట్ మనకి దొరుకుతుంది అని బిగ్ బాస్ వాళ్ళకి కానీ అనిపిస్తే ఫ్లోరా సైనిని సేఫ్ చేసి సృష్టి వర్మని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 99.9% సృష్టి వర్మ ఈ రోజు ఎలిమినేట్ అవుతారు అండ్ ఫ్లోరా సైని సేఫ్ అవుతారు. ఆ 0.01% మాత్రం ఫ్లోరా సైని గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.